హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టుమాటాక్స్. కుంభరాశి వాళ్ళకి 11, 12, 13వ తేదీల్లో మీకు జరగబోయేది తెలిస్తే మీరు చాలా ఆశ్చర్యపోతారు. అలాగే అంతకు మించి సంతోషపడతారు. మీకు నక్క తోక తొక్కినట్లుగా అదృష్టం అనేది పట్టబోతుంది. ఈ వీడియో చూస్తే మీరు ఎక్కడున్నా ఎంత బిజీగా ఉన్నా సరే ఒక్క 10 నిమిషాలు ఈ వీడియో చూడండి. మీకు చాలా చాలా యూజ్ అవుతుందన్నమాట. ఈ కుంభరాశి వాళ్ళకి ఏంటంటే చాలా కాలం తర్వాత ఆ కష్టాలనేవి పోయి వారి జీవితంలోకి మంచి జరిగేటటువంటి అవకాశం అనేది రాబోతుందన్నమాట. చాలా కాలం నుంచి కూడా వాళ్ళేంటంటే కొన్ని సమస్యలతో ఇబ్బంది పడతా ఉన్నారు. అది మీకు ఇప్పటితో ఆ సమస్యలు అంటే శని నుంచి విముక్తి. ఒక్క మాటలో చెప్పాలంటే ఎన్నాళ్ళ నుంచి శని దోషాల వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. దానివల్ల మీకు రకరకాల సమస్యలు అనేవి వచ్చినాయి అనమాట. కానీ ఇప్పుడు ఈ కుంభరాశి వాళ్ళకి ఏంటంటే శని నుంచి విముక్తి అనేది కలిగి మీకు ఇప్పటి నుంచి కూడా మీ దశ తిరిగిపోతుందని చెప్పుకోవచ్చు. ఇక మీకు పట్టిందల్లా బంగారం అవటానికి చాలా చాలా అవకాశం అనేది ఉంది. నిజంగా చెప్పాలంటే కుంభరాశి వాళ్ళు చాలా చాలా అదృష్టవంతులండి. ఎన్ని జన్మల నోములు నోచుకుంటేనో, ఎంత అదృష్టం చేసుకుంటేనో, ఎంత పుణ్యం చేసుకుంటేనో వీళ్ళు కుంభరాశిలో పుడతారనమాట. కుంభరాశి వాళ్ళకి అసలు జీవితంలో దేనికి కూడా కొరత ఉండదు. దాదాపుగా 100కి 90 మందికి, అంటే 100కి 90% మందికి ఏంటంటే చాలా వరకు కూడా కష్టాలు సమస్యలు అనేవి తక్కువని చెప్పుకోవచ్చు. అంటే అసలు కష్టాలు ఉండవా అని అంటే కష్టాలు ఉండవని చెప్పేసి నేను అన్నాను. వీరు ఫస్ట్ నుంచి కూడా చిన్న వయసు నుంచి కూడా కష్టాలు అనేవి చాలా ఎక్కువగా ఫేస్ చేసి పెరిగినటువంటి వాళ్ళే. కానీ వీరికి ఏంటంటే ఆ రాశి వాళ్ళకి అదృష్టం అనేది ఎక్కువగా ఉండటం వలన కష్టాలు వచ్చినప్పటికీ కూడా వారికి అదృష్టం అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. అంటే వస్తాయి, ఎట్లా వచ్చినాయో అసలు అవి తెలియకుండానే వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. వాళ్ళకు కొన్ని సమస్యలు ఇంకా వేరే వాళ్ళకైతే ఆ సమస్యల వాళ్ళలో ఇంకా చిక్కుకొని ఇంకా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి వచ్చేది. కానీ వీళ్ళకి ఏంటంటే చాలా వరకు కూడా బయటపడగలుగుతారనమాట. ఎందుకంటే ఈ కుంభరాశి వాళ్ళకి దైవాశీర్వాదం అనేది పుష్కలంగా ఉంటుంది. కాకపోతే వీళ్ళేంటంటే కొన్ని సమస్యల వల్ల ఒక్కొక్కసారి కొంతమంది ఎక్కువగా వీళ్ళు దైవారాధన చేస్తారు. కొంతమంది ఏంటంటే విసిగిపోయి ఏమోలే అని చెప్పేసేసి కొంచెం దేవుడిని పక్కన పెట్టేస్తూ ఉంటున్నారు. వీళ్ళకి ఏంటంటే పని ఒత్తిడి అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా బిజీగా ఉండటం అంటే ఎక్కువగా కష్టపడేటటువంటి మనస్తత్వం. బాగా సంపాదించుకోవాలి, నలుగురిలో ఒక మంచి స్థాయిలో ఉండాలి, మంచి స్టేజ్కి వెళ్ళాలి, బాగా సంపాదించుకోవాలి అని వీళ్ళకి ఏంటంటే ఆశలు కోరికలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. వాటి వల్ల ఏంటంటే కొంచెం ఇబ్బంది పడతా ఉంటారు. కలుసుబాటు అనేది బాగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఆ ఆశ వల్ల ఒక్కొక్కసారి కొంచెం అంటే అనారోగ్య సమస్యలు ఇలాంటివి వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది. కాబట్టి మీకు దైవాశీర్వాదం అనేది పుష్కలంగా ఉంది. మీరు ఎంత పని చేసుకుంటున్నా కూడా ఏదైనా సరే మనకు దేవుడు ఎంతవరకు ఇవ్వాలో అంతవరకే ఇస్తాడు, అట్లా అనుకోవాలి. కానీ ఆశ అనేది మనిషికి ఉండాలి. కానీ అత్యాశ అనేది ఉంటే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి అనేది వచ్చింది. కాబట్టి అది కూడా మీరు గ్రహించుకొని మీ ఆరోగ్యం మీద మీరు దృష్టి ఉంచుకోవాలి. అంటే సమయానికి తిండి, సమయానికి నిద్ర ఇలాంటివి చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మీకు ఈ మధ్య చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తున్నాయి కాబట్టి, అంటే గ్యాస్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, కాళ్ళు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, తలనొప్పి, ఇలా కొన్ని రకాల సమస్యలు అనేవి వస్తున్నాయి అన్నమాట. దానివల్ల మీకేంటంటే ఇంకా ఎక్కువగా అయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి కొంచెం పనులు అనేవి పక్కన పెట్టంటే చేసుకోండి, కానీ మితిమించి మీ శక్తి మేరకు చేయాలని మాత్రం ఎప్పుడూ కూడా అనుకోవద్దు. దానివల్ల మీరు ఇబ్బంది పడేటటువంటి అవకాశం అనేది ఉంది. ఈ 3 రోజులు కూడా మీరు బాగా బిజీగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంది. అంటే ఏదన్నా కొత్త కొత్త ప్రాజెక్ట్స్ ఒప్పుకోవటం, ఇంకా సొంతంగా మీరు ఏదైనా క్రియేట్ చేసుకోవటము, ఇంకా మీరు అంటే మేము ఇంకా సంపాదించుకోవాలి, ఇంకా బాగా మంచి పొజిషన్లోకి రావాలని. ఎందుకంటే ఈ కుంభరాశి వాళ్ళు చాలా చాలా తెలివైనటువంటి వారు అనమాట. కొత్త కొత్తవి నేర్చుకోవటము ఇలాంటి వాటి వల్ల వీళ్ళకి ఏంటంటే ఈ టాలెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఇంకా చేయాలి ఇంకా అని చెప్పేసి కొంచెం ఎక్కువగా బిజీగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంది. అలాగే అంటే ఇంకా కొంచెం ఏదన్నా ప్రయాణాలు చేసేటటువంటి అవకాశం అనేది కూడా ఉందన్నమాట. మగవాళ్ళైనా కొంతమంది ఆడవాళ్ళలో కూడా అవ్వచ్చు. ఈ మగవాళ్ళు బయట ఏదన్నా ప్రయాణాలు చేసేటప్పుడు ఏంటంటే చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండండి. ఎందుకు అనంటే మనం జాగ్రత్తగా ఉన్నప్పటికీ ఎదుటివారు ఎలా ఉంటారో మనకు తెలియదు. కాబట్టి బండి మీద వెళ్ళేటప్పుడు కానీ, కారుల్లో వెళ్ళేటప్పుడు కానీ, ఆఖరికి కాలినడకన వెళ్ళేటప్పుడైనా సరే చాలా జాగ్రత్తగా ఉండండి. బండి మీద వెళ్తే
కాస్త హెల్మెట్ పెట్టుకోవటము, కారుల్లో అయితే కాస్త సీట్ బెల్ట్ పెట్టుకోవటము, రోడ్డు దాటేటప్పుడు కూడా కాస్త చూసుకొని నిదానంగా రోడ్డు దాటుకోవటము, ఇలాంటివి చేయటం వల్ల మీకు ఎక్కువగా సమస్యలు ప్రమాదాలు తప్పేటటువంటి అవకాశం అనేది ఉంది. ఎందుకంటే ఇన్నాళ్ళ నుంచి మీకేంటంటే శని ప్రభావం అనేది మీ జాతక పరంగా మీకు చాలా ఎక్కువగా ఉంది. అది ఇప్పుడే మీకు ఏంటంటే ఒక విడుదలైనట్లయింది. ఇప్పుడే అలా జరిగింది కాబట్టి కొంచెం ఈ సమయంలో ఇదే మొదలు కాటన కొంచెం మీరు జాగ్రత్తగా ఉండటం వలన మీకు సమస్యలు తప్పేటటువంటి అవకాశం అనేది ఉంది. రేపు మీరు ముందు చాలా సంతోషంగా ఉండేటటువంటి అవకాశాలు అనేవి ఉన్నాయి. మీ కుటుంబ సభ్యులతోటి, మీ భార్య పిల్లలతో, లేకపోతే మీ భర్త పిల్లలతో చాలా సంతోషంగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంది. ఈ కుంభరాశి వాళ్ళు కోపం కూడా కొంచెం తగ్గించుకోవాలి. ఎందుకు అనంటే మీరు కోపపడటం వలన ఎదుటి వాళ్ళు అది మనసులో పెట్టుకొని వారు కూడా మిమ్మల్ని కాస్తో కూస్తో ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశం అనేది ఉంది. అంటే ఎప్పుడు అవకాశం దొరికిద్దా, మిమ్మల్ని ఎప్పుడు నష్టపరుద్దామా అని చెప్పేసి ఎక్కువగా అనుకుంటూ ఉంటారు. కాబట్టి ఏదన్నా ఉన్నా చేసినా కూడా మీరు సైలెంట్గా ఉండండి. మంచి చెడులు డిసైడ్ చేయడానికి మనం మనుషులు, అవన్నీ డిసైడ్ చేయడానికి భగవంతుడు అనేవాడు ఉంటాడు. కాబట్టి మీరు మాత్రం పట్టించుకోవద్దు, ఎవరిని మీరు ఏమనొద్దు. మీరు అనటం వల్ల ఏంటంటే లేనిపోని పాపాలు కర్మలు అనేవి మనకు చుట్టుకొని మనము మన పిల్లలను ఇబ్బంది పడేటటువంటి అవకాశం అనేది ఉంది. కాబట్టి వాళ్ళు తప్పు చేసినా సరే మీరేమనొద్దు, మీరు సైలెంట్గా ఉండండి. అన్నీ ఆ భగవంతుడే చూసుకుంటాడు. అలాగే మీకు మంచిగా బిజీగా ఉండేటటువంటి అవకాశం ఉంది. ఆ కష్టానికి తగినటువంటి డబ్బును చూసేటటువంటి అవకాశం కూడా ఉంది. మీరు ఊహించిన దానికన్నా కూడా ఎక్కువ డబ్బు మీ జీవితంలోకి రాబోతుంది. అంటే ఏదన్నా భూములు కొనుక్కోవచ్చు, ఒక పొలాలు కానీ, ఒక స్థలం కానీ, లేకపోతే ఒక మంచి కొత్త ఇల్లు కానీ, లేకపోతే ఒక కారో, ఒక బండో, బంగారమో, ఇట్లా ఏవో ఒకటి కొనుగోలు చేసేటటువంటి అవకాశాలు అనేవి మీ జాతక పరంగా బాగా పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి చక్కగా మీరేంటంటే ఆ డబ్బు విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే గబక్కన అంటే ఏదన్నా కొనేటప్పుడు 1కి 4 సార్లు అన్ని లోతులు పాతులు ఆలోచించుకొని చేసుకోండి. అట్లా చేయటం వలన మీరు కొనేటటువంటి ఆ రూపాయి అనేది మంచిగా డెవలప్ అయ్యేటటువంటి అవకాశం అనేది ఉంది. కాబట్టి అలాగే ఫ్రెండ్స్ని కానీ ఎవరిని నమ్మి డబ్బు పెత్తనాలు కానీ ఏదన్నా సొంత విషయాలు కానీ ఏది కూడా చెప్పమాకండి. ఎందుకంటే ఎవరి మనసులో ఏముందో ఎవరికి తెలియదు. కాబట్టి ఏదన్నా ఉన్నా మీరు కానీ మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులు కానీ చూసుకోండి. అంతేకాని బయట వాళ్ళనంటూ నమ్మి ఎవరికి ఏది కూడా అప్పచెప్పొద్దు. అది కూడా గమనించండి. ఇక మీకు మీ భార్య తరపున అలాగే వాళ్ళకి ఏంటంటే మంచిగా కలిసి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదన్నా పెండింగ్లో ఉన్నటువంటి ఆస్తులు మీకు వచ్చేటటువంటి అవకాశాలు అనేవి ఉన్నాయి. అంటే కోర్టు సమస్యలు కానీ, మీకు రాజకీయ సమస్యలు కానీ, ఇట్లాంటివి ఏమన్నా ఉన్నా కూడా అవి మీకు అనుకూలంగా ఉండటానికి ఇప్పుడు బాగా అవకాశంగా ఉందన్నమాట. విద్యార్థులకు బాగుంది. అలాగే వీళ్ళకి సంతానం లేని వాళ్ళు చాలా కాలం నుంచి మాకు సంతానం లేరని చెప్పేసి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారికి సంతానం కలిగేటటువంటి అవకాశం ఉంది. కొంతమందికి పెళ్ళిళ్ళు కాక అంటే జాతకాలు కలవక ఇంకా అంటే పెళ్లి వయసు కూడా దాటిపోయి ఇంకా మాకెప్పుడు పెళ్ళి అవ్వదు అని చెప్పి చాలా విసిగేసిపోయి ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా వివాహం జరిగేటటువంటి అవకాశం అనేది ఉంది. అలాగే భార్యాభర్తల మధ్య ఏంటంటే తరచూ గొడవలు ఎక్కువగా జరిగేటటువంటి అవకాశాలు అనేవి ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏదన్నా ఒకళ్ళు అన్నప్పుడు ఒకళ్ళు సైలెంట్గా ఉండటం అలాంటివి చేయండి. అంటే అది మీకు డబ్బు పరంగా అవ్వచ్చు, లేకపోతే ఇంకో దాని పరంగా నువ్వు గొప్ప అంటే నువ్వు గొప్ప అని చెప్పేసి అట్లా ఎక్కువగా గొడవలు జరిగేటటువంటి అవకాశాలు అనేవి ఉన్నాయి. ప్రేమలు అనేవి ఉంటాయి కానీ గొడవలు అనేవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఆ గొడవలు దేనికి అవుతున్నాయో అది మీరు గమనించుకొని అది రిపీట్ చేసుకోకుండా ఉంటే చాలు అనమాట. ఆ గొడవలు అనేవి తగ్గుతాయి. కానీ మీరు చాలా ప్రేమగా ఉంటారు. అలాగే ప్రేమికులకు కూడా బాగుంది. ఇంకా మీకు ఏమైనా సమస్యలు ఏదన్నా ఉన్నా కూడా పోయి మీరు కూడా కలిసేటటువంటి అవకాశాలు అనేవి ఉన్నాయన్నమాట. వివాహం కాని వాళ్ళు ఎవరన్నా ఉంటే జాతకాలు చూపించుకొని చక్కగా మీకేమైనా దోషాలు ఉంటే ఆ దోషాలు క్లియర్ చేయించుకొని మీరు పెళ్లి చేసుకుంటే మీకు చాలా బాగుంటుంది. ముందు భవిష్యత్తులో కూడా ఎటువంటి నష్టం అనేది జరగకుండా విద్యార్థులకు బాగుంది. వాళ్ళు మంచిగా ఊహించిన మార్కులతో పరీక్షల్లో బాగా రాసి బాగా సక్సెస్ అయ్యేటటువంటి అవకాశాలు అనేవి ఉన్నాయన్నమాట. ఇట్లా కుంభరాశి వాళ్ళకి కష్టాలు కాస్తో కూస్తో వచ్చినప్పటికీ ఆ సమస్యల నుంచి బయటపడటం అనేది కూడా త్వరగా అయిద్ది అనమాట. కాబట్టి ఇబ్బంది అయితే లేదు. నరదిష్టి కోసం మాత్రం మీరేం చేస్తారంటే కాస్త ఆవాలతోటి నలుపు రంగు ఆవాలు కానీ లేకపోతే పసుపు రంగులో ఉండేటటువంటి ఆవాలు ఉంటాయి కదా, కాస్త ఆ ఆవాలతోటి ఏంటంటే శనివారం రోజున దిష్టి తీసేసుకోండి. ఎందుకంటే ఇరుగు పొరుగు వారి దిష్టి ఇట్లా ఏంటంటే బంధువుల దిష్టిలు ఏడుపులు ఎక్కువగా ఉంటాయి. వాటి వల్ల దిష్టి ప్రభావం వల్ల మీకు కొన్ని సమస్యలు ఎక్కువ వస్తున్నాయి. కాబట్టి దిష్టి తీసేసుకోండి ఆవాలతోటి, నల్ల ఆవాలతో కానీ పసుపు రంగు ఆవాలైనా పర్వాలేదు. అలా తీసేసుకోవటం వల్ల చాలా వరకు సమస్యలు అనేవి
మీకు తగ్గేటటువంటి అవకాశం అనేది ఉంది. అలాగే ఇంట్లో కాస్త సింపుల్గా పూజ చేసుకోవటం, మీకు అందుబాటులో ఉంటే ఏదన్నా గుడికి వెళ్ళి రావటం, ఇలాంటివి చేయటం వలన మీకు మంచిగా సక్సెస్ అయ్యేటటువంటి అవకాశం అనేది ఉంది. బంధువులను కూడా కలుస్తారు. ఈ మధ్య అంటే సంతోషంగా ఉంటారు వాళ్ళతో కలిసి. కాస్త ఏదైనా సరదాగా బయటికి వెళ్ళేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. కాకపోతే కాస్త నిదానంగా జాగ్రత్తగా ఉండండి. ఇంకా కొన్ని సమస్యలు వస్తాయి, కానీ వాటి గురించి మీరు కంగారు అయితే పడొద్దు. అలా వచ్చినాయి అలాగే వెళ్ళిపోతాయి. అర్థమైంది కదా ఈ కుంభరాశి వాళ్ళకి ఈ 3 రోజులు ఎలా ఉంది ఏంటి అనేది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంది. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.